వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. ఈసారి అధికారం కోసం తగ్గేదే అంటూ అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో పొలిటికల్ బాంబు పేల్చారు ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. త్వరలోనే సీఎం అతీషిని ఏదో ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేస్తారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఆప్ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చకపోవడంతోనే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేందుకు బీజేపీ రెడీ అవుతుందన్నారు. ఈ విషయంలో తమ దగ్గర పక్కా సమాచారం ఉందని కేజ్రీవాల్ బాంబు పేల్చారు. ఇంతకీ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నట్లు ఆప్ పథకాలను అడ్డుకునేందుకు బీజేపీ కేసులు పెడుతుందా, ఎన్నికలప్పుడు సహజంగా వాడి అస్త్రాన్ని హస్తినలోనూ ప్రయోగిస్తుందా వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణను ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ నకిలీ కేసులో ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆప్ సీనియర్ నాయకులపై ఈడీ, సిబిఐ, ఐటీ రైడ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. అసలు కేజ్రీవాల్ ఆరోపణలో వాస్తవం ఎంత? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ మిట్టా పార్థసారథి గారు, టీపీసీసీ లీడర్, అలాగే వెంకటరెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, సుబ్రాజ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సుబ్రాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఓ నకిలీ కేసులో ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన సంచలనమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? ఆయన కాస్త తెలివైన ఆయనండి, వ్యవహార దక్షుడు. పొలిటికల్ గా కూడా కాస్త బుర్ర ఎక్కువ వాడుతున్నారు. దీనివల్ల ఆయనకి రెండు ప్రయోజనాలు. ఒకటి ప్రివెంటివ్, అంటే ఇన్ కేస్ అట్లాంటిది ఏదన్నా అవకాశాలు ఆయనకు సమాచారం అందినా, లేకపోతే ఆయన సొంతంగా సృష్టించిన అట్లాంటి అవకాశాలని ముందుగా ఆపటానికి ఇట్లాంటి స్టేట్మెంట్స్ కి కొంత అవకాశం ఉంటుంది. నిజంగానే అలాగే జరిగితే కనుక అతీషిని అరెస్ట్ కాకపోయినా సీనియర్ వాళ్ళ పార్టీలో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను కానీ, లేకపోతే నాయకులను కానీ వాళ్ళ మీద దాడులు జరిగిన చూసారా, మేము ముందే చెప్పామని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. జరగకపోతే మా స్టేట్మెంట్ల ద్వారా, ప్రజాగ్రహ ద్వారా, లేకపోతే మా రాజకీయ దీని ద్వారా కూడా వాళ్ళు వెనక్కి తగ్గారని చెప్పుకోవచ్చు. అని దాని గురించి ఎవరు అడగకపోవచ్చు ఒకళ్ళు జరగకపోతే. దీనికి అందుకని ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి రిలీజ్ అనుకోవచ్చు, వ్యూహాత్మకమైనటువంటి వెల్లడింపు అనుకోవచ్చు. సో దీనివల్ల ఫక్త్ రాజకీయమైన ఇది కాకపోతే ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి శీతాకాలంలో అనేది కాకుండా ఢిల్లీ రాజకీయాలు డస్ట్ ఎక్కుతున్నాయి అనుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా, అంటే వాయు కాలుష్యం అనేది చాలా బాగా దిగజారుతుంది. ఇప్పుడు కూడా ఈ రాజకీయ కాలుష్యం కూడా దానికి అదనంగా యాడ్ అవుతుంది. వాళ్ళు మహిళా సమ్మాన్ యోజన కానీ, లేకపోతే ఇంకొక యోజన ఏంటి, దాని పేరు సంజీవన యోజన లాంటి యోజనలు ఏదో ఎన్నికలకు ముందు వాళ్ళు ప్రకటించడం, దాని గురించి వాళ్ళ ప్రభుత్వంలోనే అధికారులు, ఆ డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు దాన్ని ఫ్రాడ్, అది ఒక మోసపూరితమైందని ప్రకటించడం, దాని మీద మళ్ళీ ఈవిడ ఒక నోటిఫై అయిందని ఒక కాపీ చూపించడం, దాంట్లో కూడా అర్ధసత్యం ఉన్నది. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ ఎప్పటిదనేది తెలియదు, కానీ ₹1000 వరకే, కానీ వీళ్ళు 2100 అని చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వ అధికారులు తమకు తాముగా అట్లా ఇచ్చే అవకాశాలు తక్కువ, ఈ ఫ్రాడులెంట్ ఇట్లా. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో పార్లమెంట్ లో ప్రధానులతో సహా అబద్ధవాడిని కూడా ఎప్పుడు ఏ అధికారి కూడా దాన్ని బయట పెట్టలేదు. అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలని. కానీ ఇది ఎన్నిక ప్రచారానికి ముందు ఇట్లా జరుగుతున్న దాన్ని, ఇది ఫ్రాడులెంట్, మోసపూరితమైన అదే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అలా వెల్లడించడానికి కూడా రాజకీయ. సుబ్రాజ్ గారు, మీరు చెప్పినట్టుగా ఏదో వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది, ముఖ్యంగా ఈ రెండు పథకాల గురించి కూడా ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేయలేదంటూ కూడా వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా వచ్చింది. కానీ ఇదే ఢిల్లీ ప్రభుత్వం ఆపే ఉంది కనుక ఆప్ ఏ వార్తాపత్రికలో వచ్చిందో ఆ వార్తాపత్రిక మీద కేసు పెట్టచ్చు, లేకపోతే వివరణ తీసుకోవచ్చు. ఆ పని ఎందుకు చేయలేదంటారు? చేయడని ఎందుకు అనుకోవాలండి, వాళ్ళ లీగల్ టీం దాని మీద వర్క్ చేస్తుందేమో కానీ మనకు తెలీదు. వాళ్ళైతే అధికారుల మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళ అతీష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు.
వాళ్ళు తమ పరిధిలో దాటి ప్రవర్తించారని. ఏమైనా ఇది అంత ఈ దేశపు రాజకీయాలకు, దేశ ప్రస్తుత రాజకీయాలకు ఒక మచ్చుతున్నత. అంటే ద్రోహులు అన్ని చోట్ల ఉంటారు. ఉమ్, ద్రోహులు అంటే ఏంటి? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కూడా సమాచారం కానీ, లేకపోతే సొంతం దాన్ని ఇంతకుముందు నక్సల్ భాషలో ఏదో ఇన్ఫార్మర్లు ఇంకోటి ఏదో అనేవాళ్ళు. అంటే ఇటు నుంచి అటు సమాచారం ఇవ్వడంతో పాటు కోవర్ట్లని కోవర్ట్ ఢిల్లీ అధికార యంత్రాంగంలో కూడా కోవర్ట్లు వచ్చారనుకోవాలి. ఎందుకంటే ఏదో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేస్తే దాని తప్పు, నోటిఫికేషన్ లేదని అధికారులకు అంత ఉత్సాహము, అంత చొరవ, అంత ప్రజా ప్రయోజనాల మీద ఆపేక్ష కలగటం అనేది కూడా ప్రజెంట్ గా ఉన్న వాస్తవ స్థితిలో అట్లాంటిది ఇంతవరకు ఈ మధ్యకాలంలో అయితే జరగలేదు. ఉమ్, యాక్చువల్ గా నిజంగా ప్రభుత్వం చేస్తున్న పనుల యొక్క సమాచారం కూడా ప్రజలకు చేరవేయకుండా ఉండే వ్యవస్థ ఉన్న ఈ రోజుల్లో ఒక పొలిటికల్ పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదో చెప్పి దానికి నోటిఫికేషన్, అది 2000 కొందరికి వాళ్ళది ఎంత తప్పుగా రాజకీయ ప్రయోజనాలకు స్వార్థంగా ఎంత వాడుకుంటున్నారో, అధికార యంత్రాంగం కూడా రాజకీయ ప్రలోభాలకు లోనై అంతే స్థాయిలో పాడైపోవడం అనేది కూడా ఒక వైచిత్రి. ఉమ్, ఇకపోతే ఈ సిబిఐ, ఈడీ, ఐటీ, ఈడీలు అందరూ కలిసిపోయి ఏదో ఒక తప్పుడు కేసులో అతిశిని బనాయించి ఆవిడని అరెస్ట్ చేస్తారు అనే స్టేట్మెంట్ కి ఒక పాజిబిలిటీ, ఒక బిలీవబిలిటీ, అంటే నమ్మశక్యంగాను జరిగేదానికి అవకాశం ఉండేదానికి ఒక పెర్సెప్షన్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయింది. బీజేపీ గత కొంతకాలంగా ఈడీని, ఐటీని, సిబిఐని ఎట్లా వాడుకుంటుంది అనే దానికి కేవలం ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళే తప్పితే ఒక్క అధికార పక్షానికి సంబంధించిన ఇట్లా ఒక పర్సెప్షన్ ఇట్లా క్రియేట్ అవుతుంది. ఆ పర్సెప్షన్ ని దాన్ని పూర్వపక్షం చేయాలంటే దాన్ని ఒక విధంగా రుజువు చేసుకునే అవకాశాన్ని కూడా వాళ్ళు ఇంతవరకు వాడుకోలేదు. అంటే ఏంటి, అట్లా అని బీజేపీ నాయకుల మీద కొన్ని శాంపిల్ దాడులు చేయమని కాదు, కానీ మొత్తం మీద ఇది నిష్పాక్షికంగా ఉన్నది సిబిఐ, ఈడీ. ఎందుకంటే వాళ్ళు తరచూ అనే మాట అంటారు వాషింగ్ మెషిన్ అని. బీజేపీలోకి చేరుతున్న రకరకాల పార్లమెంట్ లో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్న వాళ్ళు, రాజ్యసభల్లోకి మన టికెట్లలోని అన్ని కనబడతానే ఉన్నాయి. వాళ్ళ మీద విపరీతమైన అవినీతి కేసులు ఉన్న వాళ్ళు కూడా అటు వెళ్ళగానే అంతకుముందు వచ్చిన నోటీసులు అన్ని స్టాప్ అయిపోతా ఉంటాయి. ఆ తర్వాత ఏమీ యాక్షన్ ఉండదు. అది ఎన్ని చూడటానికి ఏంటంటే పర్సెప్షన్ అండి. వాళ్ళ అందరూ అన్ని రాజకీయ పార్టీలు రైట్ సార్, రైట్. మనం ఇంకా మిగతా గెస్టులతో కూడా మాట్లాడదాం సుబ్బరాజ్ గారు. ఇంకా బట్టలు ఇప్పుకుని తిరగడానికి ఎవరికి మొహమాటము, సిగ్గు, లజ్జాలంటే కోల్పోయి చాలా కాలం అయింది. రైట్. వెంకటరెడ్డి గారు ఉన్నారు, టీబీజేపీ స్పోక్స్ పర్సన్, మనతో ఆయనతో మాట్లాడతాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. కేజ్రీవాల్ ఆరోపణలు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా త్వరలో ఢిల్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇదంతా ట్రిక్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే బీజేపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఇప్పుడు ఒకటి మిత్రమా, మన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ యొక్క ప్రకటనలు చూసిన తర్వాత ఆ పార్టీ ఓటమి కోసం వెతుక్కుంటున్నటువంటి కారణాలను అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ మధ్య కనపడుతున్నటువంటిది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అమిత్ షా కూడా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఓటర్లను తొలగిస్తున్నారు, పూర్వాంచలు, కాందిశీకులు, మరి రోహింగాస్ అనేటువంటి చర్చ తీసుకురావడం అనేటువంటి, తెరమిదికి తీసుకురావడం అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మోదీ గారి యొక్క ప్రభంజనానికి, ప్రజా అభిమానానికి, ఆదరణకి, పాలనకి మొత్తం దేశం మొత్తము కూడా అంగీకరిస్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఉండదు. పోటీ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితుల లోపల మనం అంచనా వేస్తే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కు పెద్దగా అక్కడ ఒక గుర్తింపు ఉన్నదని చెప్పి నేను ప్రస్తుత పరిస్థితుల్లో అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఒకవేళ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సమర్థించే పరిస్థితి, ఎందుకంటే గతంలో లోక్సభ ఎన్నికల్లోనే అది కనపడేటువంటి అంశం. నేనేమంటున్నా అంటే, ఇవాళ కేజ్రీవాల్ గారు సంచలనాలు ప్రకటించడం అంటే ఏమిటి? మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు, మా నాయకుల మీద దాడి జరుగుతుంది, ఐటీ దాడి జరుగుతుంది, ఈడీ జరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు గతంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద మరి కేసులు, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశములు ఇక్కడి వరకు హైదరాబాద్ కవిత వరకు కూడా లింక్ అయి ఉన్నటువంటి దాంట్లో అరెస్ట్ అయ్యి 5 నెలలు కేజ్రీవాల్ గారు
జైల్లో ఉన్నాడు. మరి బాగా ఎక్కువ కాలం సంవత్సరాలన్నర, సుమారుగా 2 సంవత్సరాలు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు జైల్లో ఉన్నారు. వీటికి ఏమీ ఆధారాలు లేకుండానే కోర్టులు ఈ దేశంలో ఈడీలు ఎంతసేపు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నది ఏంటంటే ఈడీని ఉపయోగిస్తారు, ఐటీని ఉపయోగిస్తారు, మరి రకరకాల మాట్లాడుతుంటారు. అలవాటు అయిపోయింది దేశంలో. అంటే ఆ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఉపయోగించలేదు అనేటువంటిది. ఇప్పుడు గతంలో కొంతమంది రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్ లో కొంచెం మన బీజేపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు, వాళ్ళ కేసులు వేరండి. వాళ్ళ కేసులను అర్థం చేసుకోకుండా నోటికి ఏదొస్తుంది కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతరులు కానీ మాట్లాడుతున్నటువంటిది. ఇప్పుడు చాలా మంది నేను పేర్లు తీసుకోను కానీ 2-3 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి గతంలో ఎప్పుడో అక్కడ తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి మారిన మాట వాస్తవం. వాళ్ళకు బ్యాంకుల్లో తీసుకున్నటువంటి లావాదేవీలు వాటి మీద ఏమైనా కేసులు ఉంటాయి తప్ప ప్రభుత్వ డబ్బును అక్రమంగా సంపాదించినటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు నేను ఉంటానండి మిత్రమా, ఇప్పుడు మీరు ఉంటారు, బ్యాంకులో అప్పు తీసుకుంటాము, డిఫాల్టర్ అవుతాము, దాని మీద కేసులు, వ్యవహారాలు, ఆస్తులు జప్తి, అది వేరే విషయం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేటువంటి ప్రభుత్వ డబ్బుని ఇప్పుడు కేజ్రీవాల్ చేసినటువంటి లిక్కర్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టడం జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అండి, ప్రభుత్వ రంగ బ్యాంకులు అట్లాగే నేను కాదంటలేను. ఒక్క నిమిషం నేను సమాధానం చెప్తాను. ప్రతి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కానీ ఏ వ్యక్తులు కానీ ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం జరుగుతుంది. నేను తీసుకున్న ₹1,00,000 నేను మాట్లాడుతున్నది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. ప్రభుత్వ బ్యాంకులు కానీ పబ్లిక్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ పారిశ్రామికవేత్తలకు, వ్యక్తులకు, సంస్థలకు అప్పులు ఇస్తవి. సపోజ్ నేను ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను ఒక 2 లక్షల అప్పు తీసుకున్నా, నేను ఎగ్గొడితే దానికి సంబంధించినటువంటి వ్యవహారం వేరు. ప్రభుత్వ ఆదాయాలను, ప్రభుత్వ సంపాదనను అక్రమంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వేరు. ఇక్కడ జరిగింది కేజ్రీవాల్ కేసులో జరిగింది ఇది. మీరు అదానీ కేసులో టీజీ మన సొంత జీవికే ఎయిర్పోర్ట్ ని కానీ అంటే డబ్బులు పెత్తనం అధికారం ఆర్గ్యుమెంట్ వద్దు ఎవరి దర్శనం చెప్పలేదు. ఒక్క నిమిషం సుబ్రాజ్ గారు ఇవన్నీ మీరు అందరూ మాట్లాడితే ఏంటండి? ఆదాని గురించి ఏం జరిగిందండి? అమెరికాలో కేసు అయింది కానివ్వండి, పరిష్కారం చెప్పండి. మా వాళ్ళు కాదు, అమెరికా గవర్నమెంట్ ఏమి మీరు రాహుల్ గాంధీ లాగా మాట్లాడితే కాదు, రాహుల్ గాంధీ లాగా మాట్లాడతా కాదు. అన్ని సుబ్రాజ్ గారు మనకి డిబేట్ కాదు. మీ అభిప్రాయాలు వెంకటరెడ్డి గారు ప్రధానంగా 2 పథకాలను చూసి బీజేపీ భయపడుతుంది. అందుకే ఢిల్లీ సీఎంను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంతకుముందు గతంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు అతీష్ని కూడా అరెస్ట్ చేసి ఆప్ అనే పార్టీ అవినీతి పార్టీగా నిరూపించాలని ప్రయత్నిస్తుందని ఆప్ ఆరోపిస్తుంది ప్రధానంగా. ఇప్పుడు ఒక్కటండి, కేజ్రీవాల్ సంచలనాలు చేసి అటో ఇటో కొన్ని సీట్లు ఓట్లు సంపాదించాలనేటువంటి ఒక వ్యూహాత్మక వ్యూహంలో రాజకీయంలో ఆయన ఉన్నమాట వాస్తవం అందరికి అర్థమవుతున్నటువంటిది. ఈ అరెస్ట్ ఊరికే ఎట్లా చేస్తారండి? ఏం లేకుండా ఎట్లా చేస్తారండి? వాళ్ళ స్కీములు పెట్టారు కదా. సుబ్రాజ్ గారు మీరు మధ్యన కాకండి. ఇదే మీరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే మాట్లాడుతున్నారు. మీరు కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు వేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చకు తీసుకొచ్చి ఎట్లనో బయటపడదాము ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్ లో అనేటువంటి ఒక కుటీల ప్రయత్నము కేజ్రీవాల్ గారు చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు, విద్యావంతులు. గతంలో ఆయన అనుసరించినటువంటి దానికి ఓట్లు వేసి బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీకి 3-4 సీట్ల కంటే ఎక్కువ పెరగలేదు, కాంగ్రెస్ కి అయితే అడ్రస్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత అక్రమాలు, అవినీతి కుంభకోణంలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుకున్న తర్వాత ఇవాళ మాట్లాడుతున్నటువంటి భాష తప్ప
దానికి పెద్ద లెక్కింపు లేదు, అదేదో కానీ జరగబోతుంది. వెంకటరెడ్డి గారు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ముఖ్యంగా ఉచిత కరెంట్ దగ్గర నుంచి నల్లా నీరు ఉచితంగా, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు, ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 పథకాలను కూడా అమలు చేస్తే మరింత ఓట్లు రాబట్టుకోవచ్చు అనే ప్లాన్ ఆయనకుంది. దీన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందనేది వాదన. ఇప్పుడు ఒక్కటి మిత్రమా, కేజ్రీవాల్ సిద్ధాంతాలకి, ఆలోచనలకి, గత 10 సంవత్సరాలుగా ఆ పార్టీ యొక్క మూల సిద్ధాంతాలకు ఈ ఉచిత పథకాలు అనేటువంటి దాన్ని బాగా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఇవాళ ఆయన ఈ పథకాలను ప్రవేశపెట్టడం అంటేనే ఓటమికి ఎట్లా ప్రయాణం చేస్తున్నారో అర్థమవుతుంది. హర్యానాలో జరిగింది, అరే వాళ్ళు పెట్టినారు కదా, హర్యానాలో వాళ్ళు ఇచ్చినారు, కాంగ్రెస్ ఇచ్చింది, మహారాష్ట్రలో అవే ప్రకటనలు చేసిండ్రు, ప్రజలు స్వీకరించలేదండి, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అది సరే చేస్తే చేయనివ్వండి, వాళ్ళ స్కీములు వాళ్ళకి ఏం జరుగుతాయి అనేటువంటిది మీరు ఎవరొద్దంటున్నారు. ఢిల్లీ ప్రజలకు కావాల్సినటువంటి సుపరిపాలన, ఆనాడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పక్కకు పెట్టడానికి ఒక అవినీతి రహిత సుపరిపాలన, కామన్ మ్యాన్ దగ్గర మేము పరిపాలన తీసుకుపోతామని చెప్పిన దాంట్లో బ్రహ్మాండంగా ప్రజలు వాళ్ళకు బ్రహ్మరథం పట్టినటువంటి మాట వాస్తవం. 2 ఎన్నికలు కాదనడం లేదు. ఇవాళ అవినీతిలో వాళ్ళే కూరుకొని పోయిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి అక్కడ మార్పు ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవడానికి వాళ్ళు చేసేటువంటి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. చేయనివ్వండి, పెట్టనివ్వండి, మేము ఎప్పుడు భయపడం. భారతీయ జనతా పార్టీ ఒక సమగ్రమైన జాతీయ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తుంది తప్ప ఎన్నికల కోసము ఉచితాలు అని చెప్పి ప్రకటించేటువంటి సంస్కృతి మా దగ్గర లేదు. తెలంగాణలో మేము ఎందుకు పెట్టలేదండి, మాకు తెలియదా? మాకు పెన్ను కాగితం లేదా? మేము కూడా రాస్తాం కదా ఉచితాలు. కాబట్టి నేనేమంటున్నా అంటే అభివృద్ధి అనేటువంటిది ఉచితాలు ఇవ్వలు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, మీరు చూసినటువంటి పరిస్థితుల వల్ల. కాబట్టి వాళ్ళ ఏ పార్టీకి ఉండేటువంటి స్వేచ్ఛ ఆ పార్టీకి ఉంటుంది. ఉచితాలు ఇస్తారా, ఫ్రీ ఇస్తారా, ఇంట్లో కూర్చుండబెట్టి ఇస్తారా, మనకు అభ్యంతరం లేదు. కాబట్టి దాన్ని ఏదో పెట్టుకొని ఇవాళ ఏదో ముందుగానే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు చూడండి, కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఏపీ కానివ్వండి, సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రకటించిన తర్వాత విజయాలు సాధించాయి కదా. ఇప్పుడు ఏమైందండి? రిజల్ట్స్ ఎక్కడ సాధించిందో చెప్పండి, ఒక్కటి చెప్పండి నాకు. బస్సు ప్రయాణం తెలంగాణలో ఒక్కటి తప్ప పరిపూర్ణంగా స్టాచ్యురేషన్ లో ఇంప్లిమెంట్ అయిన ఒక్క స్కీము లేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ఏ స్కీము లేదు. ఇక్కడ ఫెయిల్యూర్ అయిందని చెప్తున్నారు, కానీ ఢిల్లీలో సక్సెస్ అయింది కదా. ఢిల్లీలో సక్సెస్ అవబట్టే కదా మిగతా అన్ని చోట్ల కూడా ఈ ఢిల్లీలో ఉచిత వాటరు, కరెంటు, దానికి సంబంధించినటువంటి గతంలో వాళ్ళు చేసినారు, సక్సెస్ అయి ఉండొచ్చు. ఒక అవినీతి రహిత పాలన, ఆయనకు ఉండేటువంటి ఆదరణ, అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పార్టీ ఏంది అనేటువంటి దాని గురించి నేను చరిత్రకు పోదలుచుకోలేదు. ఆ కోణంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీద, బీజేపీ మీద ప్రజలకు వచ్చినటువంటి విసుగు అనేటువంటి ఏదైతే జరిగిందో వ్యతిరేకత, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన మాట వాస్తవం. చాలా సాఫ్ట్ గా, చాలా ఒక గౌరవప్రదమైనటువంటి పద్ధతి లోపల, ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఆయన ఆదరించిన మాట వాస్తవం. కానీ వాళ్ళు అట్లా లేదు. కేజ్రీవాల్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కేజ్రీవాల్ జైలుకు ఇచ్చిండు. ఎందుకు పోయింది జైలుకు? ఊరికే పోతారా? కోర్టులు ఈ దేశంలో కోర్టులు లేవా? అంతా ఐటీ ఈడీలు అన్ని కూడా కేసులు ఊరికే పెట్టేస్తారా? ఎవరి మీద అంటే వాళ్ళ మీద పెట్టేస్తారా? ఏదో ఒకటి ఉంటుంటది కదా. ఎందుకు ఇస్తుందంటే జుడిషియరీ, ఒకవేళ ఈడీ కానీ ఐటీ కానీ లేకపోతే ఇతరత్ర కానీ కేసులను దుర్వినియోగం చేసినారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ అనుకున్నట్టయితే, జుడిషియరీ లేదండి ఈ దేశంలో. జుడిషియరీ లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇండియా గ్రూప్ లో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు మోదీ గారి యొక్క ప్రభంజనానికి తట్టుకోలేక ఈ ప్రకటనలు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు డాక్టర్ మిట్టా పార్థసారథి గారు, టీపీసీసీ లీడర్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. పార్థసారథి గారు నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన సంచలన ఆరోపణలు మీరు ఎలా చూస్తారు? నిజంగానే బీజేపీ ఈడీ, సిబిఐ, ఐటీలను ప్రయోగించే అవకాశం కనిపిస్తుందా? త్వరలో ప్రస్తుత ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? హలో, నన్నేనా? మిమ్మల్ని సార్, పార్థసారథి గారు. అరే పార్థసారథి కాదన్నా, నర్సయ్య గౌడ్ గారు. సారీ అండి, అంటే నాకు పేరు తప్పు వచ్చినట్టు. అదే అంటే వారు ఉన్నారేమో అని నేను చూస్తున్నా. డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు, డాక్టర్ మిట్టన్. సరే, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఈ కరువులో వర్షం పడ్డట్టు భారతీయ జనతా పార్టీకి ఒక అనర్గళంగా మాట్లాడే ఒక వక్త దొరికిండు మా వెంకటరెడ్డి అన్న. తిమ్మిని బమ్మిని చేసి ఢిల్లీలో ఏదో చేద్దామని చూస్తుడు మా వెంకటరెడ్డి అన్న. ఫస్ట్ మా వెంకటరెడ్డి అన్నను అరెస్ట్ చేస్తే ఏమైనా బాగుపడ్డట్టున్నాం. అయితే వాస్తవంగా ఇది జరిగింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సరే 240 సీట్లతోటి భారతదేశంలో గెలిచింది, సరే అది పరిపాలన సాగిస్తూ ఉన్నది. కానీ ఢిల్లీకి పోయినట్లయితే ఢిల్లీలో వాళ్ళ కుబుసాలు కదిలిపోయినాయి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఇంతకు ముందు ఢిల్లీని 4 భాగాలుగా విభజించి, ఏది కార్పొరేషన్ను 4 భాగాలు విభజించి 4 ఉన్నట్లయితే గెలవమని దాన్ని ఒకటి చేసి వీళ్ళ అదృష్టం పరీక్షించుకుంటే ఉన్నది ఊడిపోయింది.
అయితే అదే అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలలో భారతీయ జనతా పార్టీ పలసగా అయిపోయింది అనేది దాని అర్థం. అయితే ఇంకొక విషయం ఏంటంటే అయినప్పటికీ కూడా ఒక రాయి వేద్దాము, కేజ్రీవాల్ను అవినీతి పరునిగా నిరూపిద్దామని ఓ కేసు పెట్టిరు. సరే అది మంచా చెడా కోర్టు తేలుస్తుంది. మరి అరెస్ట్ వీలు చేసిరు, కోర్టు బెయిల్ ఇచ్చిరు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్న అస్త్రాలు మూడింటిని కూడా ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి వారు ఢిల్లీలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ కు దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఉప్పంది ఉంటుంది. వీళ్ళకి కనుక ఇందులో నోటిఫై కాలేదనే ఉప్పు ఎట్లా అందిందో వీళ్ళకు కూడా అంది ఉంటుంది. అందుకని దాన్ని ప్రకటించడం జరిగింది. వాస్తవంగా గత 10 సంవత్సరాల పరిపాలన చూస్తే కూడా మోడీ గారు, షా గారు ఈ ద్వయం ఏం చేస్తున్నదంటే ఆచి తూచి ఈ మూడింటిని ఉపయోగించి వాళ్ళను ఒక మచ్చ చేసి వాళ్ళను ప్రజలలో పలసన చేసి గెలవాలని అనుకుంటున్నటువంటి కుతంత్రం మనందరికీ తెలిసిన విషయం. కానీ ఢిల్లీలో వారు చేసినటువంటి సుపరిపాలన అంటే మొహల్లా క్లినిక్లు కానీ, విద్యా విధానం కానీ, లేదా ఫ్రీ బస్ ఫెసిలిటీ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, ఇప్పుడు సంజీవని కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్రజలలో మళ్ళీ దూసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆప్ అంటే ఇండి కూటమిలోని పార్ట్నరు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి దానిని కట్టడి చేయడానికి కొరకు ప్లాన్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. కేజ్రీవాల్ గారు చెప్పిందంటే అందులో సత్యమే ఉంటుందని నేనైతే నమ్ముతా ఉన్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ పని చేస్తుందని నేను అనుకుంటున్నంటే భారతదేశంలో పరిపాలన మనమే చేస్తున్నాము. భారతదేశానికి రాజధాని ఢిల్లీ, ఆ ఢిల్లీ మన చేతిలో లేకపోతే ఎవరైనా ఇక్కడ అమెరికాకు అక్కడ ఇక్కడ పోతే ఢిల్లీలో మీరు లేరు కదా అని అంటారన్న భయానికి ఆ బై హుకార్ కొరకు దాన్ని ఇది చేసుకుందామన్న ఆలోచనలో చేసి ఉండొచ్చు. కాబట్టి అతిశీనే కాదు మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ ఇండ్ల మీద రైడ్ చేయొచ్చు, ఇంకా వాళ్ళ దగ్గర ఇంకేమైనా గంజాయి దొరికిందనొచ్చు, లేకపోతే ఇంకేమైనా బ్రౌన్ షుగర్ అనొచ్చు, లేకపోతే డబ్బులు అనొచ్చు, ఇంకేదన్నా ఏదో ఒక ఫేక్ ఆరోపణ చేసి అలజడి సృష్టించి ప్రజలలో గందరగోళం సృష్టించి ఇన్నో సీట్లకు వెళ్తామని వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే గత 2 టర్ములుగా కూడా మొదటిసారి 3 సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. మొన్నటి 2020 ఎలక్షన్లో 8 సీట్లు వచ్చినాయి. అంటే వీళ్ళు కూడా అధికారానికి దరిదాపులో లేరనేదే కదా దాని వాదన. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మోడీ షా ద్వయం అనేది చాలా పగడ్బందీ ప్లాన్ చేసి వీళ్ళని ఏమన్నా ఇరికిద్దామన్న ఆలోచనలో ఉండొచ్చు. అందుకని కేజ్రీవాల్ గారు ఈ మాట మాట్లాడి ఉండొచ్చు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతుందంటే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఓటమి ఖాయం. కాకపోతే ఇంకో 2 సీట్లు అటు ఇటు ఓ పెరుగుతాయా, 8కి 2 తగ్గుతాయా నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా ఓటమి అయితే ఖాయం. ఇక్కడ ఇండి కూటమి ఖచ్చితంగా ఆ అధికారంలోనికి వస్తుంది అనేది నా అభిప్రాయం. కానీ ఇండియా కూటమి లేదు కదా, అక్కడ విడిగానే పోటీ చేస్తున్నారు కదా. ఆప్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ విడిగానే పోటీ చేస్తున్నారు కదా. అంతే. అంటే ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు కదండి. ఇప్పటికైతే మా పార్టీ నేను కాదు అని మొత్తం వెళ్ళిపోయిన దాఖలాలు అయితే ఏమీ లేవు. మీరు ఒకవేళ అధికారంలోకి వచ్చినా కలిసి ఉండొచ్చామో కానీ ఇప్పటికైతే ఎలక్షన్స్ వరకు అయితే అంతే కలిసి ఉండట్లేదు అని క్లియర్ కట్ గా అరవింద్ కేజ్రీవాల్ చెప్పారుగా. ప్రకటించుకుంటున్నారు సీట్లు, వాళ్ళ లిస్ట్ వచ్చేస్తూనే ఉంది. అవును, ఇప్పుడు లిస్ట్ పూర్తిగా ప్రకటించిన తర్వాత ఆయన ఉన్నాడా లేడా, ఉంటే ఏంటిది, లేకపోతే మా స్ట్రాటజీ ఏంటి, మేము ఎట్లా గెలవాలి మొత్తం. అప్పుడు మా దగ్గర లేడనుకోండి, లేకపోతే 70 సీట్లకు మేము పోటీ చేస్తాం. అప్పుడు మా స్ట్రాటజీ వేరే ఉంటది కదా. అంటే తద్వారా నిజంగానే ఒకవేళ మీ ఇద్దరు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా మైనారిటీ ఓట్లు కూడా చీలే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు కేజ్రీవాల్ కూడా నష్టం జరగవచ్చు, మీకు నష్టం జరగవచ్చు కదా. అప్పుడు బీజేపీ అవకాశాలు ఉన్నాయంటారు. ఇప్పుడు కాంగ్రెస్ యాప్ కనుక విడివిడిగా పోటీ చేస్తే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఎందుకు వస్తుంది, యాప్ ఎందుకు వస్తుంది? అసలు ఇప్పుడు ఆప్కి బీజేపీకి మధ్య పోటీ కనిపిస్తుంది కదా. అక్కడ నిజంగానే కాంగ్రెస్ అసలు మీకు పోటీలో ఉందంటారా? కనిపిస్తుంది. నేను ఏమంటున్నా, ఇంతకు ముందు ఢిల్లీని పరిపాలించి శీలా దీక్షిత్ వరుసగా 3 టర్ములు పరిపాలించింది. అక్కడ వేళ్ళూనుకున్నటువంటి పార్టీ మాది. భారతీయ జనతా పార్టీ లేదని నేను అంటలేను. కాబట్టి 3 పార్టీలు ఉన్నాయి. కాకపోతే ఈసారికి ఖచ్చితంగా ఒకవేళ విడిగా కనుక పోటీ చేయవలసి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మా స్ట్రాటజీ ఉంటుంది, మా పథకాలు ఉంటాయి, మేము ఏం చేస్తామో చెప్తాం. కాబట్టి ఇంకో దీంట్లో క్లారిటీ రాలేదు కదా, అందుకనే నేను మాట్లాడట్లేదు. అంతే అంటారు. రైట్. సుబ్బరాజ్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా మోడీ హవా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో అయితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నగ్గారు. అంటే ఆ కడుపు మంట బీజేపీకి ఉంది. లోకసభలో ఏం జరిగింది? రైట్. ఇప్పుడు వరకు అయితే అదే జరిగింది. ఆ కడుపు మంట ఉంది. ఒక నిమిషం. అందుకనే బీజేపీ కావాలనే ఆప్ని బలహీనపరచడం కోసం కేసులు పెట్టబోతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చూసాం మన అరవింద్ కేజ్రీవాల్ని మద్యం కేసులో ఇరికించారనే ఆరోపణలు అయితే ఆప్ చేస్తుంది. ఎలా చూడాలి?
అంటే ఒకటి ఏంటంటే ఎవరిదైనా వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు, గతంలో జరిగిన పరిణామాల్ని వాటి నుంచి మనము కొంత అవగాహన పెంచుకోవాలి. ఉమ్, అయితే దాని ట్రాక్ రికార్డ్ లో ఇట్లాంటి ఆరోపణలకు ఆస్కారాలు కలిగించే చాలా చరిత్ర ఉన్నది ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయాలు అనేదే కేవలం అధికారం గురించి అనే ఓ ఉద్దేశాలతో నడుస్తున్న పార్టీలు ఉన్నప్పుడు వచ్చిన ఏ అవకాశాన్ని ఎవరు వదులుకునే రోజులు లేవు కాదు ఇవి. అందరూ అన్ని అవకాశాల్ని చాలా చోట్ల అవకాశం లేక లేకపోతే పరువు ప్రతిష్టల గురించి కొన్ని తప్పులు చేయకుండా ఉంటారు. కానీ ఇప్పుడు అట్లాంటి ఏం లేవు. ఇందాక నేను అన్నాను అందరూ బట్టలు ఇప్పుకుని తిరుగుతున్నారు, రాజుగారికి బట్టలు లేవని చెప్పే మగాడే లేడు అని. ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీని అనే పూర్తిగా అనలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో అది కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల దాని పర్టికులర్ గా ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీల కాలంలో కాంగ్రెస్ ఒక రాజకీయ సంస్కృతిని భ్రష్టు పట్టించడంతో ఈ బీజేపీ కమలం వికసించిందండి యాక్చువల్ గా. ఎందుకంటే దాంట్లో వాళ్ళకి విపరీతమైన పదవీకాంక్ష, అధికార వ్యామోహం, రకరకాల అసాంఘిక శక్తులు అందరూ రావటం, కుటుంబ పాలన, అయితే బంధు పాలన, ఆశ్రిత పక్షపాతం, అవినీతి ఒకటని చెప్పలేం. మధ్యలో కొంతకాలం ఎమర్జెన్సీ పెట్టుతున్న నియంతృత్వం, కొంత కొంతమంది ప్రత్యేకంగా కొందరికి కాస్త అదేమంటారు బీజేపీ భాషలో చెప్పాలంటే లీజింగ్ ఏదో అంటే అప్పీస్మెంట్ రాజకీయాలు, ఇవన్నీ వాటి నుంచి బీజేపీకి ఒక ఒక దృఢంగా పెరిగే అవకాశం కల్పించింది. ఇప్పుడు ఈ బీజేపీ ఒక మామూలు పొలిటికల్ పార్టీ లాగే, అంటే అఫ్ కోర్స్ దాని ఎజెండా అంతా వరుసగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా బహుశా నేను అనుకోవటం యూనిఫామ్ సివిల్ కూడా తప్పితే తన ఎజెండా మొత్తం అయిపోయింది. సో ఇక ఎకనామిక్ పాలసీస్ లో రెండాటికి మూడాటికి ఎవరికి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలకి గతంలో ఉండే ప్రమాణాలు, విలువలు, పార్టీలు, మేనిఫెస్టో లేకపోతే సిద్ధాంతాలు, ప్రజాకర్షణ పథకాలు, ఇవన్నీ కాపీ పేస్ట్లేనండి ఒకరి నుంచి ఒకరికి. పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బీజేపీ ఇట్లా చేయటం, గతంలో నీవు చూపిన దారి నేరురాక్షన్ ఏదో సామెత ఉంది, అట్లాంటిదే తప్పితే మనం దాంట్లో అది బీజేపీ అట్లా చేస్తుంది అంటే బీజేపీ స్థానంలో ఎవరున్నా గతంలో చేసినట్లనే బీజేపీ ఇప్పుడు చేస్తుంది. ఉమ్. సో ఇట్లా చేయకుండా ఉండటాన్ని గురించి మనం వింతగా ఆలోచించాలి. కాబట్టి ఇట్లా చేయటాన్ని పెద్దగా మనం ఒక అలవాటైపోయిన సమాజంలో రాజకీయాలు ఇట్లాగే ఉంటాయని అనిపిస్తుందండి. మ్మ్. సార్ అలాగే చూస్తే కనుక కేజ్రీవాల్ ప్రధానంగా రవాణా శాఖకు సంబంధించిన కేసులో అతీష్ని అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఉచిత బస్సు ప్రయాణంలో ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉందంటారా? ప్రధానంగా దాని మీదే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? గతంలో అతీష్ ఈ శాఖకి ఏమైనా ప్రాతినిధ్యం వహించారంటారా? ఆయన చెప్పినది ఎగ్జాక్ట్ గా జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి. అది కాకుండా ఇంకోటి, మనిషిని అరెస్ట్ చేయటానికి, మనిషిని వదిలేయటానికి పై పెద్దల అధికారంలో ఉన్న పెద్దల యొక్క దయాదాక్షాణ్యాలు, కరుణా కాఠిన్యాలు, అదే కరుణ ఇట్లాంటివి తప్పితే, లేకపోతే కక్షా కార్పణ్యాలు తప్పితే పెద్దగా ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇందాక అన్నారు ఏదో ఊరికే అరెస్టులు చేస్తారని. మరి అమిత్ షా గారి అరెస్టులో కూడా ఆయన దోషి అనేది అంగీకరించాలా? అరెస్ట్ అయిన వాళ్ళందరూ దోషులేనా? నిర్దోషిత్వం అంటే వాళ్ళు ముద్దాయిలు, నిందితులు అంతే తప్పితే ముద్దాయిలు కాదు. సో ఇట్లాంటి సందర్భంలో ఆవిడ ఆ కేసు తోటి అరెస్ట్ చేయాలని అంటే లక్షతం. ఇందాకనే ఆయన అన్నాడు గంజాయి కేసులో కూడా అరెస్ట్ చేయొచ్చని. సో ఇప్పుడు ఈ మద్యం కేసు అనేది ఎంత స్థాయి కేసు, ఎంత దాని దాని అమౌంట్ ఎంత, దాని ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత, ఢిల్లీ సిటీ ఎంత, ఇవన్నీ ఎవరో చూడట్లేదు కదండి. అరెస్ట్ అంతే. సో ఏ కారణంతో అరెస్ట్ చేయొచ్చు అంటే అదిగో ఈవెన్ ఇవాళ ఆవిడ చెప్పిన నోటిఫికేషన్ లోనే 1000 రూపాయలు ఉన్న నోటిఫికేషన్ చూపించారు. కానీ అక్కడ ప్రామిస్ చేసిన ఎన్నికల ఆ మహిళా సమ్మాన్ యోజన పథకం 2100 ఇస్తా అన్నారు. దానికి ఒక చిన్న మార్పు చేసి ఏం చెప్పారు, ఎన్నికల్లో మేము నెగ్గిన తర్వాత పెంచుతాము, ప్రజెంట్ గా ఉన్న 1000 రూపాయలు అన్నారు. అంటే దీంట్లో అన్ని అర్థసత్యాలే ఉన్నాయి. సో ఏ రీజన్ పెట్టుకుంటే ప్రజలు మోసపూరితమైన ప్రమాణ స్వీకారానికి స్వీరింగ్ సెరమనీలో నాకు తెలియవచ్చిన ఇట్లాంటివి ఏమి ఉంటాయి కదా, అబద్ధవాడిని మోసం చేసిన. అదే అధికారంలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్ లో ప్రధానులే 100 సార్లు పార్లమెంట్ మొత్తం ఫుల్ కోరం ఉన్నప్పుడే నేను ప్రత్యక్ష సాక్ష్యంగానే చూశాను ఎన్ని అబద్ధాలు ఆడతారు అనేది.
సో ఇవన్నీ ఏంటంటే తమకి మెజారిటీ ఉండి అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలన్నీ చెల్లుబాటు అయితే, లేకపోతే ఏ చిన్న కారణంతోటైనా ఎవరినైనా ఏదైనా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రోజు చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారనే దానికి పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదండి. అది రామ్ గోపాల్ వర్మ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ఇంకొక సోషల్ మీడియా కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరినైనా. సో పై వాళ్ళ ప్రాపకం, ఇక కోర్టులు వ్యవస్థలు అంటారా, అవి తర్వాత ముందుగా అరెస్ట్ చేయడానికి వరకు పెద్దగా ఇబ్బందులు ఏముండవు. రైట్. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా 1993లో బీజేపీ ఢిల్లీలో గెలిచింది. దాదాపు 31 ఏళ్ళ తర్వాత మళ్ళీ గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ని తట్టుకుని అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అందుకే ముఖ్యంగా ఈ నకిలీ కేసులు పెడుతున్నారని ఆప్ అంటుంది. ఇప్పుడు ఒకటి సార్, నేను అంటున్నది ఏంటంటే, కేజ్రీవాల్ గారు ఎంత భయపడిపోతున్నారు అంటే, వాళ్ళు ఏమైనా పరిపాలనలో లోపాలు ఉన్నాయా, అవినీతికి సంబంధించిన అంశములు ఉన్నాయా మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ దాని గురించి అఫీషియల్గా కానీ అధికారపూర్వకంగా కానీ నాయకులు కానీ మాట్లాడలేదు. ముందుగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చెప్పుకుంటున్నారు, భుజాలు దమ్ముకుంటున్నారు. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దమ్ముకుంటున్నారు. అంటే ఉందా లేదా మనకు తెలియదు. రెండో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాత్మకంలో అంత తప్పుడు సమాచారం ఉండదు, తప్పుడు ఆలోచనలు కూడా ఉండవు. మేము ఊరికే ఓడిపోయేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ గురించి అరెస్టులు చేసి మేము గెలిచినాము అనేటువంటి దాని కింద సానుభూతి పెంచేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. మాకు రాజకీయాలు తెలుసు కదా, అరెస్ట్ చేస్తే ఏమైతుంది, అరెస్ట్ చేయకపోతే ఏమైతుంది, ఎవరికి సానుభూతి వస్తుంది, ఎవరికి సానుభూతి రాదు. ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కదా, సానుభూతి పెరిగి ఉండదు. ఆ కేసు ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు నిజంగానే జరిగిందా, దీంట్లో అవినీతి ఉందా అనే విషయం మీద ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చింది కాబట్టి కేజ్రీవాల్ గారు తప్పుకున్నారు. అట్లా ఎందుకు కంటిన్యూ కాలేదండి? ఆయన ఏం అరెస్ట్ చేయకపోతే ఏదో పెద్ద త్యాగం చేసినట్టుగా కనీసం ప్రజల సానుభూతి వస్తుందని చెప్పి మళ్ళీ నాకు ప్రజలు తీర్పిచ్చినాడే, నేను మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి వస్తానని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆయనకు ఉండేటువంటి ఒక బలహీనతలు అంటే అవి ప్రజలకు వెళ్ళిపోయింది కాబట్టి అట్లన్నా కొంత సానుభూతి వస్తుందేమని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ కేసు వేరు, అది దర్యాప్తులో ఉన్నటువంటిది, చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నటువంటిది, అనేక ప్రూఫ్స్ దొరికినటువంటిది. ఇక్కడ కవితకు సంబంధించి కవిత ఎందుకు దొరికిందండి, ఎందుకు కేటీఆర్ ఎందుకు దొరకలేదండి, కేసీఆర్ గారు ఎందుకు దొరకలేదండి? లింకు అవినీతికి సంబంధించినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే దానికి లింక్ ఉన్నది. ఆ లింకులల్లో అనేక మంది వచ్చినారు, దర్యాప్తులు జరుగుతున్నాయి. సరే, కోర్టు విషయాలు మనం మాట్లాడకూడదు. అందువల్ల ఏంటంటే కేజ్రీవాల్ గారు ఓడిపోయేటువంటి దానికి దారులు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దారులు వెతుకుంటున్నారు. మేమంతా పిచ్చిగా ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ అరెస్ట్ అంటూ జరుగుతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ లోపాలు చేసినారు, ఎటువంటి పరిపాలనలో ఉన్నటువంటి అవినీతి ఏందో వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి, భయాలు వస్తున్నాయి, కలలు కంటున్నారు. ఆ కళల్లో వాస్తవం ఉందా లేదా అనేటువంటిది భవిష్యత్తులో నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఊరికే అరెస్ట్ చేసి ఆ అపవాదును భారతీయ జనతా పార్టీ అంత తొందరగా ఎలక్షన్ల ముందు తీసుకుంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. కాకపోతే ఏంటంటే, మరి వాళ్ళే మరి రవాణాకు సంబంధించిన విషయాల్లో కానీ ఇతరత్ర కానీ వాళ్ళ మేనిఫెస్టో మీరు చూడలేదా మిత్రమా? మేనిఫెస్టో బహుశా కాంగ్రెస్ ఈ దేశంలో ఇచ్చిన మేనిఫెస్టో ఒకటి అధ్వానంగా ఉంది. అన్ని ఉచితము, అన్ని ఉచితము అనేటువంటి సుపరిపాలన, అభివృద్ధి కేంద్రంగా పాలన ఉండాలా, దేశం అభివృద్ధి కావాలా, రాష్ట్రం అభివృద్ధి కావాలా, ఉచితాలు ఇవ్వకూడదు అని గతంలో మాట్లాడినటువంటి కేజ్రీవాల్ గారు ఇవాళ తగ్గిపోయి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. మన సంకేతమే ఆ ఓటమి వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంటుందని మేము అనుకోవడం లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉన్నది అని ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లయితే వాళ్ళు చేసే నేరాలలో వాళ్ళకే ఒక రకమైనటువంటి ఒక భయ వాతావరణంలో ఉండరేమో అని అనిపిస్తుంది. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు దీని మీద ఓగానాల మీద నన్ను మీరు అడిగితే నేనేం సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో కూడా ఉండదు. ఆ సమాచారం నా వరకు కూడా ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. కాబట్టి ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ మిత్రులు లక్ష్మణ నరసయ్య గౌడ్ గారు చెప్పినారు, మేము ఏదో చేస్తామనేటువంటిది. వాళ్ళ మధ్యన సఖ్యతనే లేదు, వాళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితి కాదు. మేము లోకసభలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మా సీట్లు మేము గెలవడం జరిగినటువంటిది అక్కడ. కాబట్టి ప్రజల్లో మార్పు ఉంది. ఆ మార్పు ఎందుకు రాలేదంటే ఇవే మాటలు కేజ్రీవాల్ లోక్సభకు ముందు కూడా చెప్పినాడు కదా, నా అరెస్ట్ అన్యాయం అన్నాడు కదా. ఎందుకు ఇలా తీర్పు అని అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ ను ఒక మూలకు నెట్టివేసినటువంటి గత ఎన్నికల లోపల ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎందుకు జరగలేదు అంటున్నాను. ఢిల్లీలో చదువుకున్న వాళ్ళు చాలా మంది, విజ్ఞులు, మేధావులు, ఉద్యోగస్తులు, రకరకాల దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జనం ఉండేటువంటి దాంట్లో లోక్సభ ఎన్నికల ఒక సంకేతం అది. మీరు అంత పక్కకు పెడితే ఎట్లయితే దాన్ని కేజ్రీవాల్ గారి అరెస్ట్ తర్వాత ఆయన వచ్చినట్టు చాలా త్యాగం చేసిండు, నేను ముఖ్యమంత్రి ఉన్నాను. లోక్సభ ఎన్నికలే మీరు ప్రామాణికంగా తీసుకుంటే మరి గతంలో మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ కొన్ని చోట్ల ఇండియా కూటమికి ఎక్కువ మెజారిటీ వచ్చింది కదా, ఉత్తరప్రదేశ్లో కానీ. కానీ తర్వాత అసెంబ్లీ సీట్లకు వచ్చినప్పటికీ మహారాష్ట్రలో కానీ మిగతా చోట్ల హర్యానాలో కానీ బీజేపీ గెలిచింది కదా.
అవును మిత్రమా, ప్రజల తీర్పది. మా మహారాష్ట్రలో మేము లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినాయి, ఉత్తరప్రదేశ్లో మాకు తక్కువ సీట్లు ఢిల్లీ వచ్చినాయి. ఎన్నికల్లో కూడా మీకు ప్రజల ఢిల్లీలో కూడా మీకు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చినప్పటికీ కేజ్రీవాల్నే కోరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిగా. అవునే, ఎందుకు అనుకోవాలా? కేజ్రీవాల్ గారు లేడు కదా ఇవాళ. ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఈ దేశంలో అవినీతి రహిత పాలన, సుపరిపాలన, అభివృద్ధి కేంద్రంగా, ఉచితాలు లేకుండా పాలన ఉండాలా, కాంగ్రెస్ చేయలేదు, బీజేపీ చేయలేదు అని చెప్పినటువంటి దాన్ని ప్రజలు స్వీకరించినారు, ప్రజలు యాక్సెప్ట్ చేసినారు, మద్దతు ఇచ్చినారు, 2 ఎన్నికల్లో గెలిపించిన మాట వాస్తవము. అదే పరిస్థితిలో గతంలో కూడా లోక్సభలో కూడా వాళ్ళు గెలిచినారు అధిక సీట్లు. మరి మొన్నటి లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పటికీ అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, ఇంకా మంత్రులు అందరూ కూడా అవినీతి కుంభకోణంలో ఉన్నారు అని తెలిసిన తర్వాత ప్రజలు తీర్పిచ్చినారు. అది లేటెస్ట్ తీర్పు, అది మనం లెక్కలోకి తీసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ అదేదో గెలుస్తారు, ఆ గెలిపేదో మొన్ననే జరగాల్సింది కదా. ఒకవేళ బీజేపీ కావాలని చెప్పి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లోకి పంపించారు అనుకునేటువంటి పరిస్థితుల వల్ల లోక్సభలో వాళ్ళ స్థానం ఏంది అని అంటున్నాను వాళ్ళను. కాబట్టి అట్లాగే ఉంటది అనుకోవడం పొరపాటు. నేను ఒక కోణంలో అంటే భారత రాజకీయాల లోపల ఒక మాట మనం యాక్సెప్ట్ చేయాలి, రాజకీయాలకు అతీతంగా. నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ యొక్క పిలుపు ఏదైతే ఉందో గతంలో 10 సంవత్సరాల నుంచి ఆయన వచ్చినటువంటి నేపథ్యం అదంతా కూడా జరిగినటువంటి దాంట్లో ఆ ప్రజలు యాక్సెప్ట్ చేసినారు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అంతకంటే బలంగా ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మూల కూర్చుండబెట్టినటువంటి సందర్భం ఉంది. ఇవాళ జరిగింది అది కాదు కదా. అవినీతి అనేటువంటిది అందరిలాగా, అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రులు అవినీతి చేసేటువంటి ఈ మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అనేటువంటిది వచ్చిన తర్వాత ప్రజలు మొన్నటి ఎన్నికల లోపల, లోక్సభ ఎన్నికల లోపల తగిన బుద్ధి చెప్పినారు. ఇప్పుడు మీరేదో జరుగుతుంది రేపు అని అనుకునే పరిస్థితి లేదు కాబట్టి లేనటువంటి ఊహాజనితమైనటువంటి సంచలనాలను చర్చకు పెట్టి ప్రజల సానుభూతిని పొందడానికి కేజ్రీవాల్ గారు ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంత పిచ్చి పనులేం చేయదు. ఒకవేళ వాళ్ళకేమైనా అనుమానాలు ఉన్నాయేమో, చేసిండ్రేమో, ఇప్పుడే మనకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, దర్యాప్తు సంస్థలకు కూడా తెలుసో తెలియదు. కాబట్టి ముందు ప్రయత్నం వెతుక్కోవడం, దారి వెతుక్కునేటువంటి ప్రయత్నం లోపల వాళ్ళు ఉన్నారు. ఓటమి పరిస్థితి లోపల కాంగ్రెస్ అక్కడ ఏముందండి, కాంగ్రెస్ దానికి అడ్రస్ లేదు, వ్యవహారం లేదు, వదిలేయండి దాని గురించినటువంటి చర్చ. నేను మాట్లాడను. మా మిత్రులు నరసింహ గౌడ్ గారు ఏమనుకున్నప్పటికీ కూడా అది ఫీల్డ్లోనే లేదు. ఫీల్డ్లో లేనటువంటి విషయాల గురించి ఎందుకు మాట్లాడతాను చెప్పండి. నరసింహ గౌడ్ గారు మీరేమంటారు? మీరు అసలు ఫీల్డ్లోనే లేరని చెప్తున్నారు. ప్రత్యర్థులం అట్లనే మాట్లాడుకుంటారు కదండి. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? ఒకసారి 3 వచ్చినాయి, ఒకసారి 8 వచ్చినాయి. వాళ్ళంతటినే ఉన్నారు కదా. మీకు సున్నా అరే 0కు 3కు 8 అందుకనే నేనేమంటున్నా, ఇప్పుడు ఇంకొక 10-15 రోజులు అయితే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇండి కూటమి కలిసి చేస్తుందా, ఆయన సపరేట్ చేస్తాడా అనేది ఇంకా నా వరకు చేరిన సమాచారం ఏంటంటే ఇంకా కొంత అవకాశం ఉందన్నట్టే ఉన్నది. కాబట్టి బ్యాలెన్స్ గా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా, మెయిన్ గా మా ఇద్దరికి మేము విడిగా పోటీ చేసినప్పటికీ కూడా మాకు భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి అవుతుంది. కాబట్టి ఎట్లాగో భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అణచివేయాలని చూస్తుంది, కాంగ్రెస్ నైనా కానీ, యాప్నైనా కానీ, లేకపోతే టోటల్ గా ఇండి కూటమి అయినా కానీ. కాబట్టి నేను అనేది ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా మనం స్టేట్ వైజ్ గా చూసినా కూడా మా వెంకటరెడ్డి అన్న ఏం చెప్పిండంటే, అవునా మాకు అట్లయితే ఢిల్లీలో మొత్తం 7కు 7 మాకెందుకు ఇచ్చిరు, వాళ్ళని మూలకి నెట్టేసిరు అని అంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. మరి మహారాష్ట్రలో ఏం చేసిరంటే, ఉత్తరప్రదేశ్ లో ఏం చేసిరంటే మా వెంకటరెడ్డి అన్న వెనుక తడుపుకున్నాడు. ఓటమిని అంగీకరిస్తున్నాము, బ్యాలెట్ పేపర్ మీలాగా బ్యాలెట్ పేపర్లు తప్పలేము, మిషన్లు తప్పలేము. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. అది కూడా వెంకటరెడ్డి అన్న మేము అది కూడా ఎందుకు మాట్లాడినామంటే, కొన్ని ఏరియాలలో పోయి అడిగినప్పుడు ఓటర్లంతానేమో కాంగ్రెస్ కేసినమో లేకపోతే మా కూటమి కేసినామని ఓట్లు చెప్తున్నారు. సీట్లు చూస్తేనేమో భారతీయ జనతా పార్టీ పక్షాలకు వస్తున్నాయి. అంటే మరి ఇలా ఏదో జరిగిందని అనుమానం ఒక మనిషిగా మనకు కూడా ఉంటది కదా. అందుకు మేము చెప్తా ఉన్నాం తప్పితే మేము గెలిచిన కాడ చేస్తాని, ఓడిన కాడ నాట్ రైట్ అని మేము అనట్లే. కాబట్టి ఒకరి డౌట్ ఉన్న కాడ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉద్దేశం ఏం లేదు. కానీ నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నంటే, ఇప్పుడు 2 టర్ములు పోయినా ఈ 3వ టర్ములో గత 7-8 నెలలుగా మోడీ పరిపాలన చూసిన వారు ఎవరికైనా కూడా ఖచ్చితంగా ఓటు వేయరు అసెంబ్లీకి. ఎందుకంటే నేషనల్ ఇష్యూస్ మీద వాళ్ళకి వేస్తారు ఖచ్చితంగా. అది కూడా డైల్యూట్ అయిందండి. మీరు గమనిస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎజెండా చూస్తే వాళ్ళ సిద్ధాంతం చూస్తే పవర్ఫుల్ సిద్ధాంతం, ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ సిద్ధాంతం అంతా డైల్యూట్ అయిపోయింది. ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ తప్ప ఏమీ లేదు అక్కడ.
కాబట్టి అది డైల్యూట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏం చేయాలనో అర్థం కాక ఏదో ఒకటి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ నమ్ముకొని ముందు అడిగేస్తున్నారు. కాబట్టి దాని మీదనే ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా కేజ్రీవాల్కు అరెస్ట్ అయ్యిండు, సరే ఆయనకు బెయిల్ వచ్చింది, ఆయన గెలుస్తాడా ఓడతాడా అనేది ప్రజల మీద వదిలేస్తాం మనం. ఖచ్చితంగా నాకు తెలిసి మేము కలిసి చేస్తే మేము గెలుస్తాం, ఇది ఇండియా కూటమి గెలుస్తుంది. మేము సపరేట్ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం అయితే లేదు. పోయినసారి 3 వచ్చినాయి, మొన్న 8 వచ్చినాయి. ఈసారి 3కు 8కి మధ్యన 5 గిట్లు వస్తే నేను చెప్పలేను. రైట్. నరసయ్య గౌడ్ గారు, ముఖ్యంగా ఉచిత పథకాలు అయితే పెద్దగా ప్రభావం చూపిస్తారంటున్నారు. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో ఫెయిల్యూర్ అయింది, పెద్దగా ఎవరు నమ్మట్లేదు. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్లేసుల్లో ఉచిత పథకాలకు పెద్దగా అవకాశం ఉండదు, ఓటర్లు నమ్మరని చెప్తున్నారు. హర్యానాలో 7 ఉచిత పథకాలు పెట్టింది. హర్యానాలో నేను ఏమంటున్నా, ఉచిత పథకాలు అనేది ప్రజలకు అందుతున్నాయి. 1, 2 అందనంత మాత్రాన మాసిపూసి మారడిగాయ చేయడం వల్ల తెలంగాణలో ఒకటే అందింది, మిగతా ఏవి అందలేదని చెప్తున్నారు కదా. అంతే కదా సార్, మీరు అడిగారు కదా, నేను చెప్తా. ఫస్ట్ ఉచిత బస్ ప్రయాణం వచ్చిందా సార్? 200 యూనిట్ల కరెంటు మేము ఇస్తున్నాం కదా ఫ్రీగా. తర్వాత గ్యాస్ బండ 500 రూపాయలకి ఇస్తున్నాం కదా. ఏమంటున్నంటే ఇట్లా ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ఇచ్చినా ఇయ్యలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. మేము ఇస్తున్నాం ఖచ్చితంగా. మేము ఏదైతే హామీ ఇచ్చినామో కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ముఖ్యంగా ఢిల్లీ గురించి చెప్పవలసి వస్తే అక్కడ ఎడ్యుకేషన్ మీద మంచి ఇంప్రెషన్ ఉంది ప్రజలలో. తర్వాత మొహల్లా క్లినిక్ల మీద మంచి ఇంప్రెషన్ ఉంది. తర్వాత సరే ఈయన అవినీతి పరుడా కాదా, ఆ కేసు ఎప్పుడు తేలుతుంది, అది ప్రజలు ఏం నిర్ణయం చేస్తారనేది పక్కకు పెడితే మిగిలిందంతా సుపరిపాలన అనేది ప్రజల మనసులో ఉంది. వాటర్ కూడా ఫ్రీగా ఇచ్చిండు. అంటే ఇవి ఇస్తేనే కదంటే రెండోసారి వేసింది. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా 3వసారి కూడా ఇండి కూటమే గెలుస్తుంది. ఒకవేళ కేజ్రీవాల్ గారు మొత్తమే మేము పోటీ చేస్తామని పోతే అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక అంతకంటే భారతీయ జనతా పార్టీకి మాత్రం ఈసారి అవకాశం లేదనేది స్పష్టం. ఎందుకంటే మొన్ననే వాళ్ళు గెలిచారు కదా, 7కు 7 వాళ్ళకి వేసిర్రు. మనం మహారాష్ట్రలో చూసినాం కదా సార్. మహారాష్ట్రలో మొత్తం వాళ్ళు చాలా తక్కువ సీట్లు గెలిచిర్రు, ఆ తర్వాత అసెంబ్లీ చేసిర్రు. ఇప్పుడు మొత్తం 7కు 7 భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక దాంతో వాళ్ళు సంతృప్తి చెందుతారని ప్రజలు అనుకుంటారు. ఖచ్చితంగా ఇండి కూటమికైనా చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ కైనా చేస్తారు. లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో అవకాశం లేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్. సుబ్బరాజు గారు, ముఖ్యంగా బీజేపీ ఈడీ అలాగే సిబిఐ ఐటీల్ని జేబు సంస్థలకు ఉపయోగించుకుంటున్నాయి. ఎక్కడైతే తమకి బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉంటాయో అక్కడ వాటిని అణచడానికి లేకపోతే దారికి తెచ్చుకోవడానికి వీటిని ప్రయోగిస్తుందనే విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కూడా ఇదే జరగబోతుందా? అంటే వాటిని మనం ఎప్పుడు కూడా ఒక అంచనా చరిత్ర నుంచే తీసుకుంటామండి. అంటే ఓవరాల్ గా జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో ఎట్లా జరుగుతుందో అట్లా జరగటానికి అవకాశాలను పూర్తిగా కాదని చెప్పలేము. అట్లా అని ప్రతి చోట అదే మోడల్ ని అడాప్ట్ చేసుకుంటారని కూడా చెప్పలేము. అయితే ఒకటేంటంటే, ఇందాకని బీజేపీ మిత్రులు మాట్లాడుతూ బ్యాంక్ లోన్లు అది ఇది అన్నారు. బ్యాంక్ లోన్లు అయినా విజయమాది అని అట్లాగే వెళ్ళిపోయాడు. అది బ్యాంకులు ఏంటంటే ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఆ బ్యాంక్స్ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాటి క్రెడెన్షియల్స్, క్రెడిబిలిటీ చూసే లోన్లు ఇవ్వాలి. కానీ వాళ్ళకి అట్లా ఏమీ లేకపోయినా దొంగపత్రాలు పెట్టేసి వాళ్ళు అన్నన్ని వేల కోట్లు తీసుకుని అన్నన్ని సంవత్సరాల పాటు అలా ఉంటున్నా సరే ఏ విధమైన చట్టపరమైన యాక్షన్ తీసుకోకపోవడం అంటే ఆ బ్యాంకుల్లో డిపాజిట్దారులు తమ కష్టార్జితాన్ని ఉంచుకుంటారు. దాన్ని ఏమంటారు, సేవింగ్స్ అకౌంట్ లో, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో. అది ప్రజల డబ్బు అండి, ప్రజల డబ్బు. రెండోది ఏంటంటే, ఈవెన్ ఇంకొక ఎంపీ గారి దృష్టికి వస్తే ఆయన ఓన్లీ బ్యాంక్ నుంచి తీసుకోవటం కాదు, ఆ ప్రాజెక్టులు, ఆ టెండరింగ్ ప్రక్రియల్లో లేకపోతే ఆశ్రిత పక్షవాటం ఉందనేది ఒక కేసు. సో ఇక్కడ ఏంటంటే వాషింగ్ పౌడర్ నిర్మాణం ఏదో అంటారు, వాషింగ్ మిషన్ అని. కొందరి పట్ల ఒక రకంగా, కొందరు ఒక్క బీజేపీకి సంబంధించిన అది పొలిటికల్ లీడర్ పైన కానీ, లేకపోతే వాళ్ళకి ఫండ్స్ ఇచ్చే కంపెనీల పట్ల కానీ, లేకపోతే ఇతర వాళ్ళ పట్ల కానీ, సంఘ పరివారంలో బీజేపీ చాలా పెద్ద ఎకో సిస్టమ్ కదా అది. వాళ్ళ మీద ఎవరి మీద ఎంపిక చేసుకుని పక్కకు పెట్టినట్టుగా కేవలము
ఎంపిక చేసుకుని వచ్చినట్టుగా ఒక సరళులు ధోరణులు అంటాం మనం, ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ చూస్తే అది అనలిటికల్ గా అట్లనే కనపడతా ఉంటుందండి. సరే దాన్ని పక్కన పెట్టినా మీరు ఇదే ఫార్మాట్ ని, ఇదే ఫార్ములాని, లేకపోతే ఇదే టెంప్లెట్ ని ఢిల్లీలో వాడతారా అంటే బహుశా వాడకపోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధాని, అంతర్జాతీయ పత్రికలు, జాతీయ పత్రికలు అక్కడ వాటి హెడ్ ఆఫీసులు అవి ఉంటాయి కాబట్టి ఉమ్. ఆ సేమ్ అదే ఫార్మాట్ ని వాడటం అంటే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలకి బేసిస్ వేరే. నేను విన్నాను కదండి, ప్రివెంటివ్ స్ట్రైక్స్ అని అమెరికా వాళ్ళు అనేవాళ్ళు. ఉమ్. అంటే ప్రివెంటివ్ స్ట్రైక్ అంటే భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, తమ మీద దాడి జరుగుతుంది, అవకాశం ఉందని చెప్పి ముందే తమ దాడి చేయటం ప్రివెంటివ్ స్ట్రైక్స్. అంటే నిరోధకమైన దాడి, అంటే అవుట్ నుంచి దాడి రాకుండా. ఉమ్. అట్లా ఇది ఎందుకైనా మంచిది. ఇప్పుడు ఈవెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పోలీస్ అధికారులకి, అయితే హోమ్ మినిస్టర్లకి పంపిస్తా ఉంటాయి సూచనలు. ఏంటంటే మీ రాష్ట్రంలో, మీ నగరంలో టెర్రరిస్టుల దాడులు జరిగే అవకాశం ఉంది అని. ఎందుకంటే అది ఒకవేళ జరిగితే ఎందుకైనా మంచిది, జరగలేదంటే మా సామర్థ్యం, జరిగినాయి అంటే అది ముందే చెప్పామని ఒక తెలివితేటలకు సంబంధించిన వ్యూహం అని అందరికి పంపించేయటం అనేది. ఇప్పుడు అది అట్లాంటిదే అనిపిస్తుంది నాకు కూడా. ఇది ఒక మాట అనేసారు అనుకోండి, ఏమన్నా దాడులు జరిగితే అది మేము ముందే చెప్పేశాం కదా, మేము చెప్పినట్టే జరిగింది అని. జరగలేదనుకోండి, మమ్మల్ని చూసి భయపడ్డారో, లేకపోతే మేము ఇట్లా ముందు నుంచే ఇట్లా చెప్పడం వల్ల వెనక్కి తగ్గారు అనేది కూడా చెప్పుకోవచ్చు. సో అది ఇందాక మొదట్లోనే చెప్పినట్టుగా రెండు వైపుల పదులున్న ద్విముఖ వ్యూహం అని నేను అనుకున్నాను. కానీ ఆప్ చాలా ఉచితాలు ప్రకటించింది, ఇప్పుడు మరో 2 ఉచితాలు ప్రకటించిన నేపథ్యంలో ఆప్కి నిజంగా ఇదంతా కలిసి వచ్చే అవకాశం ఉందా? ఉచితాలని ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఢిల్లీ ప్రజలు చాలా ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు, అలాంటి వాళ్ళు ఉచితాలకి ఆశపడే అవకాశం ఉంటుందా? ఉచితాలకి ఆశపడే అవకాశం లేకపోలేదండి. ఎందుకంటే ఉచితాలు ఎవరికైనా, అది మన భారతదేశంలో చాలా మంది ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతారు అనేది కూడా అట్లాగే. డబ్బుకి ఓట్లు నమ్ముకుని, కోట్ల రూపాయల్లో ఒక ఓటు నమ్ముకుని మనకి ప్రత్యక్ష సాక్ష్యాలు, వీడియో సాక్ష్యాలతో సహా దొరికిన సందర్భాల్లో సో తాయిదాలు అనేది ఒక ప్రజాస్వామ్య మనుగడకి, వ్యవస్థకి లో ఉన్న అంతిమమైనటువంటి ఒక పరిమితి. భారత ప్రజాస్వామ్యం పరిమితి ఏంటంటే ఆ లోపం అనుకోవచ్చు, బలహీనత అనుకోవచ్చు, లేకపోతే సంక్షోభం అనుకోవచ్చు. అదేంటంటే మనం ఎక్కడ అప్పర్ లిమిట్ పెట్టలేదు ఉచితాలకి. అంటే జీడిపిలో ఇప్పుడు ఈవెన్ రుణాలకు కూడా మనకి బడ్జెటరీ కమిటీ ఇది ఉందండి, ఒక ఫార్మాట్ ఉంది, ఎఫ్ఆర్బిఎం అని, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ అని. ఆ దాని ప్రకారం మీరు జీడిపిలో ఇంత శాతం మించి మీరు అప్పులు చేయడానికి లేదు, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో ఇంత, దానికి ఒక నంబర్స్ ఉంటాయండి ఆ స్టేట్ యొక్క రెవెన్యూ ఆధారంగా. కానీ ఈ ఉచితాలకి అట్లాంటిది ఏమి లేదండి. ఉచితాలకి మీ మొత్తం రెవెన్యూని, ఉద్యోగుల జీతాలు కూడా, లేకపోతే అప్పులు, వడ్డీలు, అయితే నిర్వహణ వ్యయం, వీటికి ప్రాధాన్యతలో 4 ఇచ్చి తగ్గినదంతా ఉచితానికి కూడా పంపేసుకున్నా అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే అది రాజ్యాంగంలో ఎక్కడ దానికి నిబంధనలు కానీ పరిమితులు కానీ ఏమీ లేవు. సో దాన్ని, ఆ రాజ్యాంగ లోపాన్ని ఎన్నికల కమిషన్ కూడా ఇట్లాంటి వాటి మీద ఎందుకు దృష్టి సారించట్లో లేదో అర్థమే కావట్లా. అంటే వాళ్ళకి ఇదంతా అన్ని పార్టీలు కలిసి తమకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఇట్లా వాడుకోవటానికి అనుకున్నట్టుగా అన్ని పార్టీలు అందరూ చేస్తున్న ఉమ్మడి మోసం ఏంటంటే ఉచితాలు ఇలా ఇచ్చేయటం. దాని ద్వారా జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు తెలివైన వాడు ఎవడన్నా, ఒక పెద్ద పొలిటికల్ లీడర్ అన్ని అందరికీ అర్ధవేళలా ఉచితమని, అంటే ఒక యాప్ ద్వారాను ఏదో నేను మీకు కావాల్సిందల్లా మీ లిమిట్ 10 లక్షలు, మీరు ఎంతైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలానే ఖర్చు పెట్టుకోండి, మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇస్తాం, దాని అకౌంట్ లో ఎంత లిమిట్ ఉంటుంది, మీ ఇష్టం అండి. ఇవన్నీ కూడా అవసరం లేదండి. అప్పుడు ఇంకా ఇప్పుడు ఎట్లాంటిది అయిందంటే వ్యవసాయానికి కూలీలు దొరకట్లేదండి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న కూలీ రేట్ల ప్రకారం చేసుకుంటే వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల వ్యవసాయదారులకు ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి తెలిసిన ఏకైక వృత్తి, వాళ్ళ జీవనోపాధి అదేనండి. అట్లాంటి సందర్భంలో ఇట్లాంటి ఉచితాలకు సంబంధించిన ఏ రాజకీయ పార్టీ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, లేకపోతే సివిల్ సొసైటీ కానీ, మేధావులు కానీ, మీడియాలు కూడా
ఎవరు దీని మీద ఒక చర్చాంశంగా తీసుకురావట్లేదు. ఎందుకంటే అందరూ దీంట్లో బెనిఫిషరీస్, అందరూ బెనిఫిషియరీ. ప్రజాభిప్రాయానికి, ప్రజాభిష్టానికి, ప్రజల యొక్క బలహీనతల్ని నిజంగా బయట పెట్టి చెప్పటం అనేది నిజమైన పెద్ద మనుషులు, అంటే ఫార్ సైటెడ్ లీడర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఈ దేశంలో అట్లాంటి ఫార్ సైటెడ్ లీడర్స్ ఉన్నారా అనేదానికి, లేరు అనేదానికి, ఉచితాలకి పరిమితి లేకుండా చేయటం అనేదే మన దేశంలో ఒక దాన్ని ఏమంటారు విజనరీస్ లీడర్స్ లేదు. లేకపోతే ఇంకా చెప్పాలంటే వేరియస్ కంట్రీస్ స్టేట్స్ మెన్ ఉంటారండి. మన కంట్రీకి అట్లాంటి స్టేట్స్ మెన్ కూడా లేరు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. రైట్. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా మహిళా సమ్మాన్ యోజన, సంజీవినికి బీజేపీ భయపడబట్టే ఆప్ సానుభూతి పరుల ఓట్లు కూడా తొలగిస్తుందనే ఆరోపణలు కూడా అరవింద్ కేజ్రీవాల్ చేశారు. నిజంగా ఈ పథకానికి కూడా అర్హత కూడా అదే, ఓటు కలిగి ఉంటే చాలు ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పుడు ఒకటి మిత్రమా, ఇప్పుడు గౌరవ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఓట్లను తొలగిస్తున్నారు, రాజకీయ కక్షతో ఓటర్ లిస్టులను సరిదిద్దుతున్నారు. ఆమె ముఖ్యమంత్రి, ఆమె కిందనే అధికారాలు ఉన్నారు, ఓటుకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పర్యవేక్షణలు జరుగుతున్నటువంటిది. చాలా ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే ఎట్లయితుందండి, వాళ్ళు బాధ్యత ఉన్నటువంటిది. రెండవది కేజ్రీవాల్ గారు మాట్లాడుతున్న దాంట్లో నాకు రెండు అర్థాలు వచ్చినాయి. ఇప్పుడు ఒకటి, వాళ్ళు ఏమన్నా కేసుల్లో ఇరుక్కొని ఉన్నారా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనేది నాకు తెలియదు. ఆయనకు ఏమైనా తెలిసి ఉండొచ్చు, అది ఏదైనా జరగబోతుంది అనేది ఒకవేళ వాళ్ళ లెక్కలు, నేను మా లెక్కలో చెప్పడం లేదు, మాకున్నది సమాచారం అని మేము చెప్పడం లేదు. ఆ కోణంలో ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, లేక ఈ సంచలనాలు చేస్తే ప్రజలు ఏమైనా సానుభూతి వస్తుందా అనేటువంటిది ఆలోచించే ప్రయత్నం లోపల వాళ్ళు ఉన్నారు. అది చాలా ఆపు సిద్ధాంతాలకు, విధానాలకు చాలా బలహీనమైన ఆర్గ్యుమెంట్ అది. ఎందుకంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ప్రజల ముందుకెళ్ళినారు, సుపరిపాలన అన్నారు, కొన్ని పనులు చేసిన మాట వాస్తవము. అవన్నీ కూడా ఇవాళ విఫలమైనటువంటి పరిస్థితి లోపల, కేజ్రీవాల్ గారు చేసినటువంటి అవినీతిలో అవన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి లోపల వెతుక్కుంటున్నారు, లాస్ట్ అస్త్రాలు వెతుక్కుంటున్నారు. వెతుక్కోనివ్వండి, మాకు అభ్యంతరం లేదు. రెండవది, భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా అంత పిచ్చి పనులు ఏం చేయదు. ఆరోపణలు లేకుండా వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ మీద సానుభూతి పెరిగేటట్టుగా మేము చేసేటువంటి ప్రయత్నం గతంలో కవిత గారి విషయంలో కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అవి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తుంటాయి, దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? రెండవది, భారతీయ మిత్రులు అన్నారు, విశ్లేషకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ నాయకుడి మీద కేసులు రాలేదు అనేటువంటిది. ఒకవేళ కేసులు ఉంటే రాహుల్ గాంధీ గారు చెప్పాలా, ఫలానా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు అవినీతులు ఉన్నారని చెప్పాలా. అవి చెప్పడం లేదు. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకున్నారు, దాంట్లో పేజీలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, దాన్ని పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు. రెండవది, ఆదాని అప్పుడప్పుడు అంబానీ అంటున్నాడు. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పరిపాలనలోనే పెరిగినటువంటి వాళ్ళు, కొత్తగా మోదీ గారు 2014 రాగానే పెరిగినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి, ప్రజలకు కనిపించినటువంటి ఆరోపణలు చేసి, ఏదో ఒక రకమైన సంచలనం సృష్టించి భారతీయ జనతా పార్టీ వైపు బురద జల్లే మనకు టైం అయిందండి. నర్సయ్య గౌడ్ గారు, ఫైనల్ కామెంట్ చెప్పండి. ముఖ్యంగా ఆపు సిద్ధాంతాలకి, విధానాలకి వ్యతిరేకంగా వెళ్తుంది, సరే ఓటమి తప్పదని వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు అంటే సింగిల్ వాక్యంలో చెప్పాలంటే, భారతీయ జనతా పార్టీకి అక్కడ ఢిల్లీలో జనాల మధ్యన పరపతి పోయింది. అది కాకుండా ఏదన్నా కొంచెం దింపుడు గల ఏమన్నా ఉంటే అది మొన్న 7కు 7 గెలవడం వల్ల ఉన్నింత పోయింది. ఇప్పుడు అసెంబ్లీలో వేయరనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి ఏదో ఒక సంచలనం, ఒక మళ్ళీ అవినీతి ఆరోపణల మీద అతీషిని అంటే ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసి, ముఖ్యమైన లీడర్లను రైడ్ చేసి, ఏదో ఫేక్ కేసులలో ఇరికిచ్చేస్తే కన్ఫ్యూజ్ లో ఏమన్నా భారతీయ జనతా పార్టీ కేసులు ఏమన్నా ఆలోచనలో ఉండి వాళ్ళు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ను కదిలించవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అక్కడ ఫీల్డ్ లో ఉన్నదని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే గెలవడానికి ఫీల్డ్ లో అన్ని పార్టీలు ఉంటాయి, గెలవడానికి అయితే భారతీయ జనతా పార్టీ లేదు. అక్కడ ఇండి కూటమి గెలుస్తుంది, మా ఇద్దరి మధ్యన పోటీ వస్తే మేము గెలుస్తాం. చూద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నర్సయ్య గౌడ్ గారు, అలాగే సుబ్బరాజు గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి స్వతంత్ర.